హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు వచ్చేసి మనము కరివేపాకు కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూడబోతున్నామండి. ఈ వర్షాకాలంలో వచ్చేసి వేడివేడి అన్నంలో ఈ 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని కనుక వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నామంటే మనకి మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. ఈ కారపొడి అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చలో పదండి. మనం ఈ విధంగా కనుక కారపొడి కనుక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఇది వచ్చేసి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మీ ఫీడ్బ్యాక్ నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మనకి కారపొడి అనేది ఎలా రెడీ అయిపోతుంది ఈరోజు ఈ వీడియో అయితే చూసేద్దాం. చలో ముందుగా దీనికోసం వచ్చేసి నేను కరివేపాకును తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ క్వాంటిటీలో కరివేపాకును తీసుకొని దీన్ని వచ్చేసి నేను బాగా ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా పోయి మనకి ఆకులు అనేవి మనం నలిపినప్పుడు మెత్తగా పొడవ్వాలి. అంతవరకు అయితే మనము ఈ కరివేపాకును వేయించుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మన కరివేపాకు అనేది ఫ్రై అయిపోయింది. దాన్ని తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో ఒక గుప్పెడు ఎండుమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మనము దోరగా ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని కూడా మనము లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కుక్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము హైలో పెట్టడం వల్ల త్వరగా మాడిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది మనకి. సో మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈవెన్గా 1 బై 1 అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి. నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి జీలకర్రని యాడ్ చేశాను అదే ప్యాన్లో. అలానే ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 1/2 కప్పు చొప్పున యాడ్ చేశాను. 1/2 కప్పు అంటే ఎంత కాదండి, 2 టేబుల్ స్పూను జీలకర్ర, అలానే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ని అయితే యాడ్ చేశాను. ఈ రెండింటిని కూడా మనము ఫ్రై చేసుకొని దూరగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మంచి ఫ్లేవర్ని ఇచ్చి పప్పు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. 1/2 కప్పు పచ్చెనగపప్పుని, అలానే ఒక 1/2 కప్పు మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా వచ్చేసి మనకి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. అప్పుడే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి. పప్పు మొత్తం కూడా లోపల వరకు బాయిల్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో నెమ్మదిగా కదుపుకుంటూ మనము పప్పులను కూడా వేయించుకోవాలండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పప్పులు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయి. చూస్తున్నారు కదా విజువల్లో. వీటిని కూడా ఇప్పుడు మనము తీసుకొని పక్కన పెట్టుకుందాము. వీటన్నిటిని చల్లార్చుకునే ప్లేట్లో పెట్టుకొని దాంట్లోనే మనం ఇక్కడ వచ్చేసి 2 పెద్ద సైజు గార్లిక్ని అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయని దాన్ని కూడా ఇక్కడ వేసుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఇప్పుడు చల్లార్చుకుందాము. మనకి ఈ వింటర్ సీజన్, ఆ రైనీ సీజన్లో వచ్చి వేడి అన్నంలో మనకి కర్రీస్ అవి చేసే ఓపిక లేనప్పుడు, ఎనర్జీ లేనప్పుడు ఇలాంటి పొడులు వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి ఇక్కడ చల్లార్చుకుంటూనే దీంట్లో వచ్చేసి కొంచెం రా సాల్ట్ని యాడ్ చేశాను. అలానే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ 2 కూడా యాడ్ చేసుకొని మనమైతే చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ పట్టుకుందాము. మనకి యమ్మీగా ఉండే కారపొడి అయితే, కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి చల్లారిపోయాయి. ఇప్పుడైతే మనం వీటిని మిక్సీ పట్టేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ మిక్సీ కూడా పట్టేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తినే ఎమ్మి కారపొడి అయితే, కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మిక్సీ జార్లో నుంచి ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 మంత్ పాటు స్టోర్ ఉంటుందండి. ఇది బయట పెట్టినా కూడా మనము అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసినామంటే 2 మంత్స్ వరకు కూడా టేస్ట్ అనేది మారకుండా మనకి కరివేపాకు కారపొడి అయితే నిల్వ ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ కరివేపాకు కారపొడిని అయితే ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో ఎన్నో ఆరోగ్యమైన పోషక విలువలు అనేది మనకి ఎక్కువగా ఉంటాయి. కరివేపాకు అనేది మనము కర్రీస్లో వేసినప్పుడు తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ప్రతిరోజు 1 స్పూన్ ఈ కరివేపాకు పొడితో కనుక ఫస్ట్ ముద్దను కనుక తిన్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, అలానే టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై ఫ్రెండ్స్.